చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని, ఉయ్యాలవాడకు ముందు ఒక రొటీన్ కమర్షియల్ సినిమా చేయడం బెటర్ అని చిరంజీవి భావిస్తున్నట్లు చెబుతున్నారు. బాహుబలి 2 విజయం తర్వాత మన తెలుగు నిర్మాతల ఆలోచన మారిపోయింది. కంటెంట్లో దమ్ము ఉంటే హీరో ఎవరైనా హిందీ, తమిళ్, మలయాళం సహా అనేక మార్కెట్లను కొల్లగొట్టవచ్చని బాహుబలి 2 నిరూపించింది. దీంతో ఉయ్యాలవాడ నిర్మాత అయిన రామ్ చరణ్ ఆలోచన కూడా మారిపోయింది. ఉయ్యాలవాడ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తే బాహుబలి రేంజ్ కాకపోయినా భారీగా కలెక్షన్లను రాబట్టవచ్చు అని చెర్రీ ఆలోచిస్తున్నాడట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు పరుచూరి బ్రదర్స్, సురేందర్ రెడ్డి కలిసి ఉయ్యాలవాడ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ స్క్రిప్ట్ను జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దామని చిరంజీవి రాజమౌళిని కోరారట. ఖైదీ నంబర్ 150కి ముందు చిరంజీవి 150వ సినిమాను మీరు డైరెక్ట్ చేస్తారా అని రాజమౌళిని అడిగితే, నేను డైరెక్ట్ చేయలేను కానీ స్క్రిప్ట్ ఇవ్వమంటే ఇస్తాను అని రాజమౌళి చెప్పారు. దీనితో ఇప్పుడు ఉయ్యాలవాడ స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసే బాధ్యతను రాజమౌళికి అప్పగించారని తెలుస్తోంది. రాజమౌళి అంటేనే జక్కన్న చెక్కినట్లు చెక్కుతాడని పేరు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఉయ్యాలవాడ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అందుకే చిరంజీవి 151వ సినిమాగా వేరే కమర్షియల్ సినిమా చేస్తాడని రామ్ చరణ్ టీంలోని ఒక కీలక వ్యక్తి ఇంగ్లీష్ మీడియాకు చెప్పారు.